అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవన సముదాయంలో శాఖలకు భవనాల కేటాయింపు ఖరారైంది. జూన్ 27ను తుది గడువుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాస్త అటు ఇటైనా విభాగాల తరలింపు అనివార్యం కానుంది. దాదాపు అన్ని శాఖలను వెలగపూడి తీసుకురావాలని యోచిస్తున్న సర్కారు అందుకు తగ్గట్లు ఏ భవనంలో ఏ విభాగం ఉండాలనే అంశంపై ప్రణాళికలు రూపొందించింది. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కోసం మొత్తం 6 భవనాలుగా సిద్దమవుతున్నాయి. ఇందులో 5 భవనాలను సచివాలయ కార్యకలాపాల కోసం కేటాయించారు. అసెంబ్లీ, మండలి సమావేశాలకు 6వ భవనం కేటాయించారు. నిర్మాణం చేపట్టి 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే భవన సముదాయం ఆకృతి వెలగపూడిలో కనిపిస్తోంది. ఉద్యోగుల తరలింపునకు ప్రభుత్వం విధించిన తుది గడువు జూన్ 27. సాధ్యాసాధ్యాలపై చర్చ నడుస్తున్నప్పటికీ ఓ వారం 10 రోజులు అటు ఇటైనా అన్ని శాఖలు ఒకే చోట పనిచేసుకునే వెసులుబాటు ఉండేలా సర్కారు ప్రణాళికలు సిద్దం చేసింది. కార్యాలయాల కేటాయింపును ఖరారు చేసింది. షాపూర్జీ పల్లంజీ సంస్థ నిర్మిస్తున్న మొదటి భవనం ముఖ్యమంత్రి కార్యాలయం. ఇందులోని కింది అంతస్తులో సాధారణ పరిపాలనా శాఖ కోసం 23,070 చదరపు అడుగులు కేటాయించారు. న్యాయశాఖ కోసం 6,850 చదరపు అడుగులు కేటాయించారు. మిగిలింది ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించుకునే మందిరం కోసం ఉంచారు. అదే భవనంలోని మొదటి అంతస్తు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శుల ఛాంబర్లు ఉంటాయి. ఇక షాపూర్జీ పల్లంజీ సంస్థ నిర్మిస్తున్న రెండో భవనంలో 10 మంది మంత్రులు విధులు నిర్వర్తించేలా ప్రణాళిక సిద్దం చేశారు. భవనం కింది అంతస్తులో 5 మంత్రుల ఛాంబర్లు ఉంటాయి. ఇక్కడే ఇంధనం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కోసం 2,590 చదరపు అడుగులు కేటాయించారు. పరిశ్రమల శాఖ కోసం 5,310 చదరపు అడుగులు, పట్టణాభివృద్ది శాఖ కోసం 8,080 చదరపు అడుగులు, హోంశాఖ కోసం 7,400 చదరపు అడుగులు, ప్రజా సంబంధిత శాఖ కోసం 2,970 చదరపు అడుగులు కేటాయించారు. ఇదే భవనంలోని మొదటి అంతస్తులో మరో 5 మంత్రులకు ఛాంబర్లు ఉంటాయి. ఇందులో ఆర్థిక, ప్రణాళిక శాఖలు ఏర్పాటవుతాయి. ఆర్థిక శాఖ కోసం 18,470 చదరపు అడుగులు, ప్రణాళిక శాఖ కోసం 13,200 చదరపు అడుగులు కేటాయించారు. ఎల్ఎన్టీ సంస్థ 3, 4, 5 భవనాలను నిర్మిస్తోంది. మూడో భవనం కింది అంతస్తులో సాధారణ సౌకర్యాలు, సెంట్రల్ రికార్డింగ్ గదులు ఏర్పాటవుతాయి. ఇక్కడే ఐటీ శాఖ 4,500 చదరపు అడుగుల్లో ఏర్పాటు కానుంది. ఇదే భవనం మొదటి అంతస్తులో 5 మంత్రుల కోసం ఛాంబర్లు ఖరారు చేశారు. ఇక్కడే అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇందులో సాంఘిక సంక్షేమం కోసం 7,850 చదరపు అడుగులు, బీసీ సంక్షేమం కోసం 1,970 చదరపు అడుగులు, మైనార్టీ సంక్షేమం కోసం 2,875 చదరపు అడుగుల చొప్పున కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మహిళా శిశు సంక్షేమం కోసం 23,450 చదరపు అడుగులు, నైపుణ్యాభివృద్ది కోసం 2,500 చదరపు అడుగులు, యువజన సర్వీసుల కోసం 3,800 చదరపు అడుగుల మేర కార్యాలయాలు మూడో భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేస్తారు. నాలుగో భవనంలో మొత్తం 10 మంది మంత్రులతో పాటు కీలకమైన రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుల శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఈ భవనం కింది అంతస్తులో 5 మంత్రులతో పాటు రెవెన్యూ విభాగం కోసం 11,910 చదరపు అడుగులు, దీనికే మరో 1,070 చదరపు అడుగులు అదనంగా కూడా కేటాయించారు. వ్యవసాయ శాఖ కోసం 6,760 చదరపు అడుగులు కేటాయించారు. మొదటి అంతస్తులో 5 మంత్రులతో పాటు 2 సలహాదారులు, జలవనరుల శాఖ కోసం 10,550 చదరపు అడుగులు, పాఠశాల విద్య కోసం 4,310, ఉన్నత విద్య కోసం 4,720, సాంకేతిక విద్యా విభాగం కోసం 5,450 చదరపు అడుగులు కేటాయించారు. ఐదో భవనం కింది అంతస్తులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది కోసం 11,320 చదరపు అడుగులు, వైద్యారోగ్యం కోసం 7,510 చదరపు అడుగులు, గృహ నిర్మాణం కోసం 3,670 చదరపు అడుగులు కేటాయించారు. ఇదే భవనం మొదటి అంతస్తులో రహదారులు, భవనాలు, రవాణా శాఖ కోసం 5,750 చదరపు అడుగులు కేటాయించారు. ఇక్కడే 400 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన పెద్ద సమావేశ మందిరం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 19 మంది అమాత్యులు మాత్రమే ఉన్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 25 మంది మంత్రుల ఛాంబర్లు 2, 3, 4 భవనాల్లో సిద్దం చేస్తున్నారు.